మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారిని ఈరోజు సుమారు 7 గంటల పాటు సిట్టు విచారణ చేపట్టింది. ఆయన నివాసంలో కొద్దిసేపటి క్రితమే విచారణ చేసిన అనంతరం తిరిగి వెళ్లిపోవడం జరిగింది. ప్రధానంగా సమితి అధ్యక్షుడి నుంచి ఈరోజు డిప్యూటీ సీఎం వరకు కూడా చాలా నిజాయితీగా పనిచేసినటువంటి ఆయనను ఈరోజు ఒక ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులను, జిల్లాలో ఉన్నటువంటి ఆయన అభిమానులు కూడా కలత చెందే విధంగా ఈరోజు ప్రచారాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఈ రోజు ఎంతో నిజాయితీగా ఉన్నటువంటి మీ పైన ఒక ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తా ఉంది, ఏ విధంగా చూడాలంటారు? ఎల్లో మీడియా అంటేనే మీకు అందరికి కూడా తెలుసు, అది కేవలం ప్రజల కోసం చేసినటువంటి నిర్ణయాల్ని, ప్రజల కోసం మంచి చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి పైన మొదటి నుంచి కూడా ఇట్లా ప్రచారాలు జరుగుతూ ఉంది. ఎల్లో మీడియా ఏ రోజు కూడా నా పైన దుష్ప్రచారం చేయలే. ఈ రోజు సిట్టు వాళ్ళు వచ్చే లోపల అదేదో వాళ్ళు కల్పితం చేసుకుని, మీకు తెలుసు కదా వాళ్ళ కల్పితాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అన్నీ తెలుసు, ఆయనకి నా క్యారెక్టర్ తెలుసు, నీ సమితి బెండ్ నుంచి తెలుసు, ఏమేమి జరిగిందో ఆయన మైండ్ లో ఉంది. అంతేగాని నన్ను ఈ విధంగా వాళ్ళు సిట్టు వాళ్ళు రావటం నా డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేయటం జరిగింది. నేను క్వశ్చన్లకి జవాబు చెప్పినాను, వాళ్ళు నన్ను సహకరించారు, నేను వాళ్ళకి సహకరించినాను. వాళ్ళు నాతో సహకరించారు కాబట్టి వాళ్ళు అడిగిన దానికి నేను జవాబు చెప్పినా. ప్రధానంగా ఈ సిట్టు విచారణ జరుగుతున్న సమయంలోనే కొంతమంది కలత చెందే విధంగా మీ అందరికి సంబంధించి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కింద జరిగినాయి. దీని గురించి ఏమని చెప్పాలనుకుంటున్నారు నియోజకవర్గం ప్రజలకు సంబంధించి, మీ యొక్క అభిమానులకు సంబంధించి? ఇటువంటి దుష్ప్రచారం చేసే దాంట్లో ఎల్లో మీడియాకి మించిన దుష్ప్రచారం చేసేది ఏది ఉండదు కాబట్టి ఎల్లో మీడియా దుష్ప్రచారాలు చేస్తారు. ప్రజలు కూడా ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని కూడా కనిపెట్టారు కాబట్టి ప్రజలకి తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారని తెలుసు. దానివల్ల ప్రజలు ఎక్కడ గాని సందేహం ఏదో జరిగిపోయిందని భ్రమలో వాళ్ళు చేయాలనుకున్నారు. ప్రజలకందరికీ కూడా నా క్యారెక్టర్ తెలుసు, నేను ఏ విధంగా అభివృద్ధి చేశాను తెలుసు, నా నీతి నిజాయితీ తెలుసు. అది చంద్రబాబు కూడా తెలుసు కాబట్టి మళ్లీ చంద్రబాబును కూడా చెప్తున్నాను, ఇటువంటి చేసి దీనివల్ల లబ్ధి పొందేది మాత్రం ఏం ఉండదు. దుష్ప్రచారం చేసుకుని పోతే వాళ్ళు కడాన భగవంతుడే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. ప్రధానంగా సిట్టు విచారణ అంటే ఏమి మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏమైనా చేశారా? ఏం జరిగింది సార్? ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాలు ఏంటి? నిజంగా ఏమి ఇబ్బంది పెట్టలే. సిట్టోళ్ళు నాతో సహకరించారు, వాళ్ళు ఇక్కడికే వచ్చి నన్ను విచారించడం జరిగింది. డిపార్ట్మెంట్ మాదిరిగా వాళ్ళు నన్ను విచారించారు. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టి సహకరించకుండా పోలా, వాళ్ళు అడిగిన దానికి నేను సహకరించి వాళ్ళకి జవాబు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా సిట్టు విచారణ బృందానికి తాను అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది అంటున్నారు. ప్రధానంగా ఎల్లో మీడియా కావాలనే తనపైన విష ప్రచారం చేయడం వల్ల తన అభిమానులు కలత చెందారని, తాను సమితి అధ్యక్షుడి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా నిజాయితీగా ప్రజలకు సేవ చేసుకున్నాను, ఒక దళిత నాయకుడు ఉన్నటువంటి తనపైన ఎల్లో మీడియా చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని ప్రజలు కూడా ఎవరు నమ్మవద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, పుత్తూరు నుంచి.